నవాబీ కోడిగుడ్డు కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా కొంచెం నూనె వేసి దాంట్లో జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, అలాగే కొంచెం పసుపు వేసి మరి కొంచెం సేపు కుక్ చేసి ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వీటిని కూడా వేసి లైట్గా కుక్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని మీరు పేస్ట్ చేసి పక్కన పెట్టి అదే గిన్నెలో కొంచెం వెన్న కరుగుతున్నప్పుడు దాంట్లో ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అలాగే ఫైన్గా చేతిలో నలిపి పొడి చేసుకున్న కసూరి మేతి కూడా దాంట్లో వేసి కుక్ చేసుకోండి. దీంట్లో మనం కొంచెం పెరుగు వేసి ఒక 2 నిమిషాలు కుక్ అయిన తరువాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఆ ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా దీంట్లో వేసి కొన్ని నీళ్లు పోసి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చివరిలో కోడిగుడ్డుకి లైట్గా సారలు పెట్టి గ్రేవీలో వేసేయండి. గ్రేవీ కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి సాఫ్ట్ రొట్టె తయారు చేసుకొని దాంతో పాటు తింటే చాలా బాగుంటుంది. ఇది పులావ్, నాన్, బిర్యానీలతో పాటు కూడా తిని ఎంజాయ్ చేయవచ్చు.